వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఎన్నికల ప్రచారంలో ఆ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ నిమగ్నమైనారు. ఇందులో భాగంగా బాలకృష్ణ కూడా హిందూపూర్లో మకం వేసి అక్కడ ప్రచారం చేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీకి ఉన్న సినీ అభిమానులు తన బాలకృష్ణ దగ్గరికి వచ్చి ఒక సెల్ఫీ అడిగితే ఆ సెల్ఫీ ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించి బాలకృష్ణ ఆ అభిమానిపై చేయి చేసుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మనం ఆ వీడియో ఒకసారి మనం చూస్తున్నట్లయితే బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ అడిగితే ఒక అభిమానిపై చేయి చేసుకున్నాడు బాలకృష్ణ. ఇంతటి దుహంకారానికి పాల్పడ్డాన్ని మీరు ఎలా చూస్తారు? మరి బాలకృష్ణ చూడండి ఒకసారి. అది కొట్టడం చూడండి. అది ఇది రాజకీయాలు అనుకున్నాడా, సినిమాలు అనుకున్నాడా, లేదంటే ఒక హీరో బాలకృష్ణ గారు, లేదంటే హిందూపూర్ ఎమ్మెల్యేగా ఇప్పుడు రాజకీయ నాయకులు సినీ నాయకులకి లేదంటే సినీ తారలకి రాజకీయ నాయకులకి అభిమానులు పెరుగుతున్నారు. ఇప్పుడు క్రీడాకారులకు కావచ్చు, లేదంటే సినీ తారలకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళతో సెల్ఫీ తీసుకోవాలి, స్టేటస్ పెట్టుకోవాలి, ఫోటో తీసుకోవాలి అని ఆశ ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని. అలా ఒక అభిమాని, టీడీపీ కార్యకర్త అని ఒక అభిమాని తన దగ్గరికి వచ్చి సెల్ఫీ అడిగితే ఆ సెల్ఫీ అడిగిన ఆ వ్యక్తి పైన దాడి చేసిన దాఖలాలు కనిపిస్తుంది. అంటే ఈరోజు అధికారంలో లేకుండా ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి కూడా భద్రతా దళాలను దాటుకొని ఎవరైనా సెల్ఫీ తీసుకొని వస్తే అయ్యో బాబు పాపం వదిలేయండి అని రిక్వెస్ట్గా పోలీసు సోదరులను కావచ్చు, లేదంటే సెల్ఫీ తీసుకున్న వ్యక్తికి కావచ్చు, అతనికి సెల్ఫీ తీసి మరి బయటికి పంపించిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే సహనాన్ని చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి, ఎన్టీఆర్ గారి బిడ్డకి సహనం చూడండి. ఒకటి. రెండు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఓర్పుగా ప్రజలకు సెల్ఫీలు ఇస్తున్నాడు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా సెల్ఫీలు ఇస్తున్నాడు, లోకేష్ కూడా సెల్ఫీలు ఇస్తున్నాడు. మరి బాలకృష్ణకి ఇంత దుహంకారం ఏంటి? అంటే ఏం చేసినా హిందూపూర్ ప్రజలు నన్ను గెలిపిస్తారు, నేను అభివృద్ధి చేసినా చేయకపోయినా, హిందూపూర్లో ఉన్నా లేకపోయినా, హిందూ ప్రజలు పట్టించుకోకపోయినా హిందూపూర్ ప్రజలు నన్ను గెలిపిస్తారని ధీమానా? ఇంతటి ధీమా పనికిరాదు, ఇంతటి అహంకారం కూడా పనికిరాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు తోపులుండరు, ఎవరు శాశ్వతంగా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులకు గెలిచిన దాఖలాలు కూడా ఉండవు. మనం 2019 ఎన్నికల విషయానికి వస్తే కంచు కోటలను సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢీ కొట్టి బొందబెట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయి. హిందూపూర్లో కూడా బాలకృష్ణకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఇదే విధంగా 2019లో కూడా ఇదే విధంగా చేశాడు. 2024లో మార్చుకుంటాడు, ఖచ్చితంగా హిందూపూర్ ప్రజల కోసం పట్టించుకుంటాడని చూస్తే 2024లో కూడా అభిమానులపై చేసుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. మరైతే ఒక అభిమాని తన దగ్గరికి వచ్చి సెల్ఫీ అడిగితే ఇవ్వు, లేకుంటే వద్దని చెప్పి ఎవరన్నా పక్కన నెట్టేమని చెప్పు. అంతేగాని బాలకృష్ణనే చేసుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఈరోజు మిత్ర పార్టీలో. మరి బాలకృష్ణ ఇలా చేసుకుంటే పవన్ కళ్యాణ్ తక్కువ లేదు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఒక ఆడియో ఫంక్షన్ లో తన అభిమాని దగ్గరికి వెళ్తే చెంపమైన కొట్టి చెల్ అన్న మనం దాఖలు కానీ చూస్తున్నాం. అంటే సినీ తారలు కేవలం వాళ్ళు సినిమాలు తీసుకోవడానికి పనికి వస్తారు, రాజకీయాల్లో పనికిరారని తేటతెల్లమవుతుంది. వీళ్ళు కేవలం హిందూపూర్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారిని టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ గారిని గెలిపించారు, అదేవిధంగా హరికృష్ణ గారిని గెలిపించారు, బాలకృష్ణ గారిని గెలిపించారు. మరి హిందూపూర్ ఎందుకు అంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది? మరి అదే హిందూపూర్లో ప్రచారం చేస్తున్న బాలకృష్ణ హిందూపూర్ ప్రజలపై ఎందుకు దుహంకారంగా ప్రవర్తిస్తున్నాడు? మరి హిందూపూర్ ప్రజలు ఓట్లు కావాలి, వాళ్ళు సెల్ఫీలు అడిగితే ఇవ్వరా? హిందూపూర్ ప్రజలు సమస్యలు పట్టించుకోరా? హిందూపూర్ ప్రజల దగ్గరికి రానివరా? హిందూపూర్ ప్రజలు మనుషులు కదా, హిందూపూర్ ప్రజలతో ఓట్లు వేయించుకుంటారు, హిందూపురంలో ఎమ్మెల్యేగా నిలబడతారు, హిందూపురంలో రాజకీయాలు చేస్తారు, హిందూపురంలో అన్నీ కావాలంటారు. సినిమాల్లో హిందూపూర్ను ఉపయోగించుకుంటారు, సినిమాల్లో అనంతపూర్ను ఉపయోగించుకుంటారు, సినిమాల్లో రాయలసీమను ఉపయోగించుకుంటారు. అదే రాయలసీమ ప్రజలు ఈ రోజు ఓటు అడగడానికి వస్తే టీడీపీ వాళ్ళు ఓటు అడుగుతారు. అదే టీడీపీ నాయకుల దగ్గర కానీ, సినీ తారల దగ్గర కానీ సెల్ఫీ అడిగితే సెల్ఫీ ఇవ్వట్లేదు. అంటే రాయలసీమ ప్రజలు, రాయలసీమ వ్యక్తులు అంత చిన్న చూపు చూస్తున్నారు రాయలసీమల పైన. అంటే రాయలసీమ వ్యక్తులు అంటే అంత చిన్న చూప? మీరు ఎక్కడో ఏసీల్లో ఉంటారు, భవంతుల్లో ఉంటారు, మీరు ఎప్పుడో ఇప్పుడు మాత్రం వస్తారు. ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత దాఖలా ఈ కంటికి కనిపించరు, సామాన్య ప్రజల దగ్గరికి రానివ్వరు. సామాన్య ప్రజల దగ్గరికి వచ్చేది మీరు ఎన్నికల సమయంలో. ఆ ఎన్నికల సమయంలో సెల్ఫీ అడిగితే సెల్ఫీ ఇవ్వలేరు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? అంటే మీరు రాజకీయాలు చేస్తున్నారా, లేదంటే రౌడీజం చేస్తున్నారా? మీరు ఓట్లు అడుగుతున్నారా, దెబ్బలు తంతున్నారా అన్నది ఇక్కడ దాఖలాలు. అయితే బాలకృష్ణ ప్రవర్తించిన ప్రవర్తన గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.